వెజైనల్ సర్జరీస్ అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే వెజైనిస్మస్. చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు. కానీ చెప్పరు. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ? సో, వెజైనిస్మస్ అనేది జనరల్ ఈవెన్ టచ్‌తో గూడా వాళ్ళకి ఆ సెన్సేషన్ పెయిన్ లాగా పర్సీవ్ చేస్తారు. ఓకే. సో, కింద భాగంలో ఎప్పుడైతే వాళ్ళకి ఆ టచ్ సెన్సేషన్ గానియండి, లేదంటే పెళ్ళైన తర్వాత వెన్ దే ట్రై ఫస్ట్ టైమ్ కలిసేటప్పుడు, సో, వాళ్ళు దాన్ని అలౌ కూడా చేయలేరు. ఈవెన్ అసలు ఈవెన్ టచ్ తోటి కూడా అంత ఇబ్బంది ఉంటదనంటే, వాళ్ళకి అదర్ పర్సన్ ఎలాగా అనిపిస్తారంటే ఒక విలన్ లాగా కనిపిస్తారు. సో ఎండోమెట్రియోసిస్ అండ్ అగైన్ వెజైనిస్మస్ బోత్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, ఎండోమెట్రియోసిస్ ఈస్ అ ప్రాబ్లమ్. వెజైనిస్మస్ కూడా ప్రాబ్లమే. కానీ దీనిలో సైకలాజికల్ కాంపోనెంట్ కొద్దిగా ఎక్కువుంటది. ఓకే. యాహ్! అంటే చాలా ముందే భయపడిపోవడము యెస్. అట్లాంటివి. వాళ్ళకి ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి కొంతమందికి. అండ్ వెజైనిస్మస్ అని చెప్పలేం వాళ్ళని. సైకలాజికల్‌గా వాళ్ళకి ఆ ఫియర్ ఉంటదనమాట. దట్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ఆ వచ్చే పెయిన్ విల్ బి సో సివియర్. అంటే ఇంకా ఒక నార్మల్ డెలివరీ, బర్త్ ఉన్నంత పెయిన్ ఉంటది. ఇలా వాళ్ళకి ఎవరో చెప్పేసుంటారు. దెన్ అదే మైండ్‌లో పెట్టుకొనుంటారు. లేకపోతే వాళ్ళకి చిన్నప్పుడు ఏదన్నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉండుంటుండొచ్చు. అండ్ అది వాళ్ళు బయటకి చెప్పుకోలేరు. బట్ ఆ హేట్రెడ్‌ని డెవలప్ జేసుకుంటారు. టువర్డ్స్ ఇంటర్‌కోర్స్ అని గానీ, లేకపోతే ఒక మెయిల్ అని గానీ, హ్మ్. చూస్తేనే వాళ్ళకి ఆ చిరాకు ఆల్ ఆఫ్ దట్ విల్ హ్యాపెన్.